హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ అండ్ మామ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. రామ్ కూడా చాలా చాలా బాగున్నాడు. ప్రస్తుతానికి షిరిడి వెళ్తున్నాడు. అదే వెళ్తున్నాము మేము, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము. రామ్ వాళ్ళ డాడీ ఏమో మాకు డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేస్తా అన్నారు. సో మేమందరం అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అరౌండ్ 6:30 ఈవినింగ్ రీచ్ అయిపోయాము. ట్రైన్ వచ్చేసి అజంతా ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నాము. మాకు డైరెక్ట్ షిరిడి ట్రైన్ అయితే దొరకలేదు. నాగర్సోల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి షిరిడి అయితే వెళ్ళాలి. ఆల్సో మాకు టికెట్స్ కూడా కన్ఫర్మ్ కాలే, అంటే ఆర్ఏసీ వరకు అయితే కన్ఫర్మ్ అయింది. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. మీట్ అవర్ క్యూట్ లిటిల్ ఏంజల్ అనుకృతి, మా ఆడపడుచు వాళ్ళ పాప అనమాట. మేబీ ఇదే ఫస్ట్ టైం తనని వీడియోస్లో చూపించడం. ఇంకా బర్త్ విషయానికి వచ్చేస్తే లక్కీలీ టీసీని రిక్వెస్ట్ చేసి అందరికీ అయితే బస్ కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి రామ్ వాళ్ళ డాడీ ఇంకా మాడపర్చి వాళ్ళ హస్బెండ్ అయితే అదే పనిలో ఉన్నారు. మేము మాత్రం వాళ్ళు చూసుకుంటారులే అని హ్యాపీగా మా జర్నీని అయితే ఎంజాయ్ చేసాము. మా ఇద్దరు ఫోటోలు మాత్రం మేము పైనే కూర్చుంటామని ట్రైన్ స్టార్ట్ అవ్వగానే పైన బెర్త్కి ఎక్కేసి కూర్చున్నారనమాట. ఇంకా నాకు కూడా వాళ్ళతో ఉంటేనే టైంపాస్ అవుతుంది కాబట్టి నేను కూడా పైనే కూర్చున్నాను. రామ్ చూడండి 24, 24, 23, 23 అంట చదువుతున్నాడు. అంతే కదా, ఎల్కేజీకి వస్తున్నాడు. మరి ఇక ఎక్కడ ఏబిసిడీలు 1, 2, 3లు ఎక్కడ కనిపించినా చాలా ఇంట్రెస్టింగ్గా చదివేస్తున్నాడు అనమాట. రామ్ అయితే ఇది సెకండ్ టైం ట్రైన్ ఎక్కడం. ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కాడు, కాకపోతే చాలా చిన్నగా ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు అసలు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో వాడి మైండ్లో. మేము కూడా అంతే ఓపిక్గా ప్రతిదీ ఆన్సర్ చేస్తూనే ఉన్నాము. నేను వీడియో తీస్తుంటే నేను తీస్తా నిన్ను అని నన్ను తీస్తున్నాడు. అంతే కదా మరి, నేను అందరినీ వీడియో తీస్తుంటే నన్ను ఎవరు తీయాలి చెప్పండి. మొత్తానికి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న డిన్నర్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసి పడుకోవడానికి రెడీ అయిపోయాము. పడుకునే ముందు రామ్ వాళ్ళ అత్తయ్య స్కిన్ కేర్ చేసుకుంటుంటే రామ్ కూడా ఇన్స్పైర్ అయ్యి నేను చేసుకుంటా అని రామ్ కూడా లైట్గా చేసుకున్నాడు అనమాట. అంటే ఏం లేదు, జస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకున్నాడు. వాడికి లిప్ బామ్స్ అంటే చాలా చాలా పిచ్చి అనమాట. సో ఇదే దొరికిందే వంక అని చెప్పేసి నేను కూడా లిప్ బామ్ అప్లై చేసుకుంటా అని లిప్ బామ్ అప్లై చేసి పడుకున్నాడు. ఇంకా మీ అందరికీ గుడ్ నైట్ చెప్తున్న కృతి. మొత్తానికి వాళ్ళు సెపరేట్ బెర్త్స్లోనే పడుకుంటాము అని అలాగే ఫిక్స్ అయ్యి అలా పడుకోవడానికి ఫిక్స్ అయ్యారనమాట. ఏదో మేమైతే వాళ్ళు పడుకునే వరకు అలా ఉంచి తర్వాత మేము తీసేసుకున్నాం అనమాట. కట్ చేస్తే నాగర్సోల్ స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఇక ఇక్కడి నుంచి ఎలా అని ప్లాన్ అస్సలు చేయలేదు మేము. కానీ ఏమీ ప్లాన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. స్టేషన్ బయటికి రాగానే అయితే ఫుల్ వెహికల్స్ ఉంటాయి షిరిడీకి. పర్ హెడ్ 150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో నో వరీస్ అనమాట. ఇదిగో ఇలా బయటికి రాగానే నెంబర్ ఆఫ్ వెహికల్స్ డ్రైవర్స్ వచ్చి మనల్ని అడుగుతూనే ఉంటారు షిరిడీకి అని చెప్పేసి. మోస్ట్లీ ఈ ఓమ్ని వెహికల్సే ఎక్కువ ఉన్నాయి. పర్ హెడ్ 150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు అంతే. బట్ మాకేమైంది అంటే ట్రైన్లో అంతా సగం నిద్రతో జర్నీ చేయడం, మళ్ళీ ఈ వెహికల్లో 1 to 1.5 hours పట్టిందనమాట. ఇదంతా కూడా మళ్ళీ పిల్లలతో ఉంది కదా జర్నీ, కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. బెటర్ మీరు ముందే ప్లాన్ చేసుకోగలిగితే డైరెక్ట్ సాయినగర్కి ట్రైన్ బుక్ చేసుకోవడమే అన్ని విధాల బెస్ట్. ఇంకా హోటల్ విషయానికి వస్తే అది కూడా మేము ముందు బుక్ చేసుకోలేదు. అక్కడ మీడియేటర్స్ చాలామంది చూపిస్తూ ఉంటారు. బట్ మనకి నచ్చింది దొరికి బుక్ చేసుకునేసరికి అక్కడ కూడా 1 hour వేస్ట్ అయిందనమాట మాకు. మొత్తానికి ఒక 1 hour సెర్చ్ తర్వాత ఈ రూమ్ అయితే దొరికింది. 2500 అలా ఛార్జ్ చేశారు మాకు. సాయి భక్తి ఆశ్రమ్ అలాంటివి టెంపుల్ రూమ్స్ అయితే ఉంటాయి. బెటర్ ఒక ప్లాన్ ఉంటే అయితే ఒక 2 months ముందే అవి బుక్ చేసుకుంటే చాలా బెటర్. లేకపోతే అయితే అవి దొరకవు. బట్ ప్రైవేట్ వన్నా కానీ ముందే బుక్ చేసుకొని వస్తే మనం ఒక 1 hour సేవ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని బయటపడితే చాలానే సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్ని బోర్డ్స్ అయితే కనిపిస్తాయి, కానీ తింటే మాత్రం అవి సౌత్ ఇండియన్ వాళ్ళు చేసినట్టుగానే సౌత్ ఇండియన్ టేస్ట్ అయితే అస్సలు ఉండవు, ఏం బాగోవు అనమాట. ఇక్కడ మన ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయలేము, ఒకవేళ ఉన్నా మన టేస్ట్ అయితే రాదు. సో ఇంకా అలాంటప్పుడు తప్పదు కదా, ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవడమే. మనకైతే ఇక్కడ శారీస్ అయితే చాలా ఫేమస్ అంట. అడుగడుగున శారీ షాప్స్ ఉన్నాయి. పైతానీ శారీస్కి ఇక్కడ స్పెషాలిటీ ఉందన్నమాట. సో ఎక్కడ చూసినా శారీ షాప్స్ ఉన్నాయి. వాటి సంగతి తర్వాత చూద్దాంలే దర్శనం తర్వాత అని ముందు టిఫిన్ చేద్దామని ఒక హోటల్కి అయితే వెళ్ళాము. అందరం అయితే ఇక రిస్క్ ఎందుకు అని దోశ ఆర్డర్ చేసాము. రామ్ కోసం ఇడ్లీ ఆర్డర్ చేసాము. బట్ అస్సలు బాగాలేవు. ఒకవేళ దోశ బాగున్నా చట్నీ సాంబార్ అయితే అస్సలు బాగాలేదు.
సో మేబీ అక్కడికి వెళ్తే వడాపావు ఇలాంటివి తినాలేమో, ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తింటే బెటర్ కదా. బట్ రామ్ కోసం మేమైతే ఇడ్లీ పక్కా ఆర్డర్ చేయాల్సిందే. జనరల్గానే వాడు అంత ఫుడీ కాదు, ఫుడ్ అసలు ఎక్కువ తినడు, ఇంకా బయటికి వెళ్తే అసలే తినడు, అందులో టేస్ట్ బాగోకపోతే ఇంకా అసలే తిననమాట. ఇంకా సో మా పరిస్థితి ఏదో కొంచెమన్నా కడుపు నింపాలి కదా అని ఏదో అలా మామ అనిపించేసాము. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, రామ్ తినకపోయినా కానీ ఎక్కువ అయితే ఇబ్బంది పెట్టడు. కొంతమంది పిల్లలు ఆకలితో ఉన్నా సరిగా తినలేకపోయినా కానీ కొంచెం ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు కదా, రామ్ అలా కాదు, నచ్చితే తింటాడు, నచ్చకపోతే వద్దని చెప్పేస్తాడు. బట్ ఆ ఎఫెక్ట్ నా మీద ఇప్పటివరకు ఎప్పుడు చూపించడు అనమాట. ఖాళీ కడుపుతో ఉన్నా సరే ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటాడు. ఐఎమ్ సో లక్కీ అనుకోవాలి ఈ విషయంలో. ఇంకా వాడికి కొంచెం ఎనర్జీ వస్తుందని అక్కడ కొబ్బరి బొండా ఉంటే అమ్మయ్య అనుకొని అదైతే తాగిపించేసాము. కొబ్బరి బొండా అంటే వాడికి చాలా ఇష్టం. మళ్ళీ బ్యాక్ టు రూమ్ వచ్చేసి మేమేమనుకున్నామంటే ఇంత జర్నీ చేసి అలసిపోయాం కదా, సో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ దర్శనంకి ప్లాన్ చేసుకుందాంలే అనేసి మళ్ళీ మా రూమ్స్కి వచ్చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయితే దర్శనానికి వెళ్తాము. వాడు రిటర్న్ వచ్చేటప్పుడే ఆ హోటల్ బయట ఉన్న ఉయ్యాల ఊదామని ఫిక్స్ అయ్యి వస్తే పాపం వాడికి పెద్ద షాకే ఎదురైంది. అక్కడ 2 అన్నలు కూర్చొని అస్సలు ఇవ్వలేదన్నమాట వీడికి. మొత్తానికి ఈవినింగ్ అయింది, మేమైతే దర్శనానికి బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను సాయిబాబా దివ్య పూజ చేసుకొని ముడుపు కట్టానమాట. అప్పటి నుండి నాకు ఇప్పటికి కుదిరింది షిరిడీకి రావడానికి. కొన్ని ఉంటాయేమో మనం అనుకున్నప్పుడు కాదు, దేవుడు అనుకున్నప్పుడే ఆ ప్లేసెస్కి మనం వెళ్ళగలము అని. ఈ షిరిడీ విషయంలో కూడా నాకు అంతే అనిపించింది. నేనైతే షిరిడీ రావడం ఫస్ట్ టైం అనమాట. మా హస్బెండ్ ఇంకా మా ఆడపడుచు అయితే వాళ్ళు చిన్నప్పుడు ఒక 2-3 టైమ్స్ అయితే వచ్చారంట. అరౌండ్ 5 నుంచి 6 మధ్యలో అలా స్టార్ట్ అయ్యి టెంపుల్కి వచ్చాము. నడుచుకుంటూనే వచ్చాము. మేము తీసుకున్న హోటల్ కొంచెం వాకబుల్లోనే ఉంది. ఆల్మోస్ట్ మనం హోటల్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయన్నమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. దారి పొడుగునా ఇలా సాయిబాబా స్టాచ్యూస్ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా అనిపించింది. జనరల్గా ఇదనే కాదు, ఏ టెంపుల్ అయినా కానీ ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు మార్నింగ్ కన్నా. బట్ ఇక్కడ రేట్ల విషయంలో అయితే కొంచెం మోసం జరుగుతుందనే చెప్పాలి. ఇదనే కాదు, జనరల్గా టెంపుల్ ఏరియాస్లో ఎందుకు అలా రేట్లు చెప్తారో నాకు అస్సలు అర్థం కాదు. కొంచెం చూసుకొని తీసుకోవాలి మనం. అంటే అక్కడే పర్టికులర్గా దొరికేవి అయితేనే తీసుకోవడం బెటర్. వేరే చోట దొరికేవి అయితే అక్కడికన్నా ఈ టెంపుల్ ఏరియాలో ఎక్కువ కాస్ట్ చెప్తారు. సో అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఫైనల్లీ మొత్తానికైతే ఇంకొద్దిసేపట్లో నా ముడుపుని నేను సాయిబాబాకి సమర్పించుకోబోతున్నాను. బట్ మేము వెళ్ళేసరికి ఏమైందంటే హారతి టైం మ్యాచ్ అయిందనమాట. సో చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మేము ముందు వెళ్ళి కూడా మళ్ళీ బయటికి వచ్చి వెయిటింగ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి బయటికి వచ్చి ఈ జట్కా రైడ్ అయితే తీసుకున్నాము. ఇలా బాగుంటుంది ఈ జట్కా రైడ్, కంపల్సరీ ట్రై చేయాలి షిరిడీకి వెళ్తే అయితే. మంచిగా ప్లెజెంట్ ఈవినింగ్లో అట్లా గుర్రబండి మీద షిరిడీ అంతా చూస్తూ చాలా దూరమే తీసుకెళ్ళాడు. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో అలా దర్శనానికన్నా ముందే మేము ఇలా ఒక రైడ్ అయితే తీసుకున్నాము గుర్రబండి మీద. కంప్లీట్ చేయగానే అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. బట్ అప్పటికి కూడా దర్శనం చాలా చాలా రష్ ఉంది. మళ్ళీ బయటకు వచ్చి మేము మళ్ళీ స్పెషల్ దర్శనం తీసుకొని మళ్ళీ స్పెషల్ దర్శనం లైన్లోకి వెళ్ళాము. అలా కొంచెం ఒక 1/2 అవర్ to 1 hour సేవ్ అయింది. బట్ మొత్తానికి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. లోపలైతే అసలు ఫోన్ అలో చేయలేదు, సో ఎక్కువ షూట్ చేయలేదు. ఇది సాయిబాబా నీళ్లు తోడిన బావి అనమాట. అక్కడ మాత్రం ఒక క్లిప్ తీసుకున్నాను. బయటకు వచ్చి టెంపుల్ దగ్గరలోనే మనకు ఒక రెస్టారెంట్ కనిపించింది, సాయి నైవేద్యం ఆర్ సంథింగ్ ఉంది. ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది టెంపుల్ ముందే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా బాగుంది ఫుడ్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి వీడియోలో మేము షిరిడీ నుంచి శని సింగాపూర్ వెళ్ళామన్నమాట. ఆ జర్నీని షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.